2019 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ టైంలో 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 40.5 కోట్లకు పైగా షేర్ అందుకొని బిజినెస్ మీద 20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఆ సినిమా వచ్చి ఆడియన్స్ ముందుకు 5 ఏళ్లు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ సినిమా ఆడియన్స్ ముందుకు ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ మంచి రీచ్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో, అలాగే లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కూడా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వీళ్ళ కలయికలో వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అయిన డబుల్ స్మార్ట్ సినిమా ఎంతవరకు రచ్చ చేస్తుందనేది ఆసక్తికరంగా మారగా, బిజినెస్ పరంగా మాత్రం అన్ని చోట్ల మాస్ రచ్చనే చేసింది ఈ సినిమా. నైజాంలో బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా ఓవరాల్ గా ఎస్టిమేట్ బిజినెస్ సాలిడ్ గానే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన బిజినెస్ ఇప్పుడు రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ ను గమనిస్తే నైజాంలో 15 కోట్లు, సీడెడ్ లో 7 కోట్లు, ఆంధ్రాలో 17 కోట్ల మేర బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 38 నుండి 39 కోట్ల రేంజ్ లో ఇప్పుడు బిజినెస్ ను సాధించింది. ఇక హిందీ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని 6 కోట్ల దాకా బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 3 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 49 కోట్ల మేర షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోలో రిలీజ్ కనుక సినిమాకు సొంతమై ఉంటే ఏ మాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా అవలీలగా టార్గెట్ ను దాటేసి ఉండేది సినిమా. కానీ ఇప్పుడు భారీ పోటీ నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్నప్పటికీ కూడా మాస్ ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ ఎక్కువగా ఉండటంతో టాక్ పాజిటివ్ గా వస్తే ఖచ్చితంగా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మాస్ సెంటర్స్ తో పాటు నైజాం లో అలాగే సీడెడ్ ఏరియాలో మంచి కలెక్షన్లతో సినిమా జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర వరుస పరాజయాలతో ఉన్న రామ్ కానీ పూరి జగన్నాథ్ కానీ ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటారో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.